మధ్యాహ్నం 2:15. నేనైతే ఒకటే ఇస్తా, నకిలీ మద్యం ఇస్తా, నకిలీ మెడిసిన్ ఇస్తా. ఆ నకిలీ మద్యం, నకిలీ మెడిసిన్ కూడా డోర్ డెలివరీ చేస్తా బెడ్ షాపుల ద్వారా అని చెప్తాను. సాయంత్రం 6:15. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన అంతా ఆగిపోయారు సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొలసాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ రేపు పిలిచి మన సెప్టెంబర్ 20 తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి కడతానని చెప్పి ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా, మీడియా, సాక్షి మీడియా ద్వారా, వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గొడవలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గొడవలు, బాధితులుగా ఉన్న గొడవలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, చూసుకుంటే రావాల్సిందని చెప్పారు సార్ నాకు.